కోపంగా ఉన్నప్పుడు మాటలు భరించలేనంత ఓపిక లేకుంటే మౌనంగా ఉన్నప్పుడు బాధ భరించే శక్తి అయినా ఉండాలి. సెట్ ఈరోజు షూటింగ్ ఎక్కడ? కొంచెం దూరం, బావికొండ. అంత దూరం ఎందుకురా? వీడేదో రాజమౌళి పూరిలో ఫీల్ అయిపోతున్నాడు. లొకేషన్ బాగుంటుందా? రిషి నువ్వు సౌండ్ పెంచు. ఇక్కడ కెమెరా ఫిక్స్ చేద్దాం. ఫ్రేమింగ్ ప్రాబ్లం లేదు. ఓకే. హీరో ఏడమ్మా? ఇక్కడే ఉన్నాను, చెప్పండి. ఓకే కదమ్మా? ఓకే ఓకే. రిషి ఎంతవరకు వచ్చింది? సరిపోయింది సెట్. ఫ్రేమ్ చూడు. రోలింగ్ కెమెరా, యాక్షన్. సారీ, వన్ మోర్ టేక్. లవ్ చేసే ప్రతివాడు సారీ, వన్ మోర్ టేక్. షేడ్స్ పెట్టుకుని ప్రతివాడు హీరో అయిపోడమ్మా. క్యాప్ పెట్టుకుని పేపర్ పట్టుకుని ప్రతి ఒక్కడు కూడా డైరెక్టర్ అయిపోడమ్మా. అసిస్టెంట్ సిడ్, డైలాగ్ చెప్పు. డైలాగ్ ఏంటంటే, డైలాగ్ సింపుల్. నీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సెల్ఫీ తీసుకుంటావు కదా, అలాగే నీ చుట్టూ జనాలు ఉన్నారు కదా, వాళ్ళు లవ్ చేసుకుంటున్నా ఓడిపోతారు. ఇది అంతే కామన్. యాక్షన్. జనాలకి స్మార్ట్ ఫోన్లో సెల్ఫీలు తీసుకోవడం ఎంత కామనో, లవ్ చేసి ఓడిపోవడం కూడా అంతే కామన్. కట్ ఇట్. రిషి, ఐ ఓకే? నథింగ్ సెట్, ఫైన్. ప్రతి అరుపు వెనుక కారణం ఉంటుందో లేదో కానీ ప్రతి మౌనం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి ప్రేమ వెనుక ఓడిపోవడం కన్నా విడిపోవడం ఎక్కువ. ఏంటి? 2 years బ్యాక్ హాయ్. హాయ్. రితిక, నీకు చెప్పాలి. ఆర్డర్గా? ఎక్స్క్యూజ్ మీ. అది కాదు. మరి ఆర్డర్ ఇవ్వవా? అది కాదు. ఓకే చెప్తా విను. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు వింటర్ సీజన్లో ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. నాకు సినిమాటోగ్రఫీ ఇంపార్టెంట్ అనుకున్నా, కానీ నాకు ఈ అమ్మాయి కూడా ఇంపార్టెంట్ అనిపించింది. తను నాతో ఉంటే లైఫ్ బాగున్నాయి అనుకునే క్షణాలు ఎన్నో. తన పేరు రితిక. అండ్ రితిక, ఐ లవ్ యూ. Actually, Rishi, I like your genuineness. I like your character. And I love you too. తనే నా దారిక. కాలం నడిచే కొద్దీ
మా మధ్య గొడవలు నడిచాయి. డోంట్ బీ ఫులిష్ రితిక. అవును, నిన్ను ప్రేమించాను కదా, ఫూల్ కాకుండా ఇంకేమవుతాను? నువ్వు లవ్ చేయక ముందల్లా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. డిఫరెన్స్ నీ థింకింగ్లో ఉంది. కాదు, అప్పుడున్న రిషి వేరు, చాలా కేరింగ్గా ఉండేవాడు. మరి ఇప్పుడు కేరింగ్ అనేది చెప్పే మాటలు బట్టి, లవ్ అనేది పంపించే మెసేజ్లు బట్టి, ఫోన్లు బట్టి ఉండవు. అలా మెసేజ్లు ఫోన్లు పంపించే వాళ్ళు నమ్మకు, నాతో సహా. ఎప్పుడూ నన్ను కాంప్రమైజ్ చేయడానికి చూస్తావు, బట్ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకో. అర్థం చేసుకోనా? నేనా? రిషి, రిషి, కోపంగా ఉన్నప్పుడు మాటలు భరించలేని తోపిక లేకుంటే మౌనంగా బాధ భరించే శక్తి అయినా ఉండాలి. అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను అనుకున్నాను, కానీ ఆఫ్టర్ 2 days తనకు సారీ చెప్దామని కాల్ చేశాను. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. తన ఇంటికి సారీ చెప్తామని వెళ్ళా. గొడవ పడిన రోజు షీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. రితిక ఒక అందమైన